భారత రాజ్యాంగం విద్య. భారతదేశంలో విద్య అనేది ఉమ్మడి జాబితా అంటే కాంకరెంట్ లిస్టులో చేర్చడం జరిగింది. 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు. ఆర్టికల్ 14 ప్రకారంగా చట్టం ముందు అందరూ సమానమే. ఆర్టికల్ 15 ప్రకారంగా జాతి, మతం, భాష, లింగం వివక్షతలు పాటించరాదు. ఆర్టికల్ 15(4) ప్రకారంగా స్త్రీలు, పిల్లల కోసం ప్రత్యేక అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తుంది. 15(5) ఆర్టికల్ ఐఐటి, ఐఐఎంలలో ఓబీసీలకి 27% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. 16వ ఆర్టికల్ ప్రకారంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వం, స్థిర నివాసం అనే ప్రాతిపదికలపై వివక్షత చూపరాదు. 17వ ఆర్టికల్ ఇది అస్పృశ్యతను నిషేధిస్తుంది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ కూడా 17వ ఆర్టికల్ వాక్ స్వాతంత్రాన్ని గురించి చెప్తుంది. సో 23వ ఆర్టికల్ ప్రకారంగా వెట్టి చాకిరీ నిషేధం, మనుషుల అక్రమ రవాణా కూడా నిషేధించబడింది. 24వ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. 14 సంవత్సరాలలోపు పిల్లలు గనులు, కార్ఖానాలు వంటి పనుల్లో నియమించబడకూడదు. 28వ ఆర్టికల్ ప్రకారంగా ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధం చాలా ఇంపార్టెంట్. 29వ ఆర్టికల్ చూసుకుంటే మన దేశ లిపి, సంస్కృతి వీటిని పరిరక్షించుకునే స్వేచ్ఛ. 29(2) ఆర్టికల్ చూసుకుంటే ప్రభుత్వం నిర్వహించే విద్యా సంస్థల లోపల జాతి, మత, లింగ వివక్షత నిషేధించబడింది. 30వ ఆర్టికల్ ప్రకారంగా మైనారిటీ వర్గాల వాళ్ళు ప్రత్యేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకునే హక్కును రాజ్యాంగం కల్పించింది. 41వ ఆర్టికల్ ప్రకారంగా విద్యా హక్కు అందరూ వినియోగించుకునే విధంగా గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి అని చెప్తుంది. 45 ఆర్టికల్ 45 ఇది చాలా సుపరిచితమైన ఆర్టికల్. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ కల్పించాలి అని చెప్తుంది. ఆర్టికల్ 46 ప్రకారంగా ఎస్సీ, ఎస్టీల సామాజిక అభివృద్ధి కోసం చర్యలు గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్తుంది. 47వ ఆర్టికల్ ప్రకారంగా ప్రజల జీవన ప్రమాణ స్థాయి, ఆరోగ్యాన్ని రక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. మధ్యాహ్న భోజన పథకాన్ని మనం 51(a) అనే ఆర్టికల్ ద్వారా అమలు చేస్తాం. 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు పాఠశాలలో చేర్చే బాధ్యత తల్లిదండ్రులది అని 51(a) అనే ఆర్టికల్ చెప్తుంది. వెరీ ఇంపార్టెంట్. 47వ ఆర్టికల్ మధ్యాహ్న భోజనం గురించి. 51(a) అనే ఆర్టికల్ 6 నుంచి 14 సంవత్సరాల బాలబాలికలకు పాఠశాలలో చేర్పించే బాధ్యత రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ది అని చెప్తుందన్నట్టు. 243(g) ఆర్టికల్ ప్రకారంగా స్థానిక సంస్థలకు విద్య మీద అధికారం ఉంటుంది. 243(w) ఆర్టికల్ ప్రకారంగా పట్టణ, నగరపాలక సంస్థలు విద్యాభివృద్ధికి చర్యలు తీసుకోవచ్చు. 350(a) ఆర్టికల్ ప్రకారంగా భాషాపరమైన మైనారిటీలను వారి మాతృభాషలో బోధన జరిపించుకోవడానికి అవకాశం కల్పించాలి. 351 ఆర్టికల్ కేంద్ర ప్రభుత్వం హిందీ భాష అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటుంది. 351 ఆర్టికల్ ప్రకారంగా చాలా ఇంపార్టెంట్ ఇది కూడా.